అధికారం శాశ్వతం అనుకుంటూ చంద్రబాబు నీచ సంస్కృతికి తెరలేపుతున్నాడు. ఎల్లకాలం మనం అధికారంలో ఉంటాము అని చంద్రబాబు భ్రమలు పడుతున్నాడు. అందుకే కాబోలు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు పేర్లు మార్చి అవి నావేను అని ఆయన గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వేరే వాళ్లకు పుట్టిన బిడ్డని తన బిడ్డగా పేరు మార్చుకుని చలామణి చేసుకుందాము అని ఆయన ప్రయత్నిస్తుండటం నీచ సంస్కృతికి తెరలేపటమే. గత ప్రభుత్వంలో చేసిన మంచిని నేను చేశాను అని చెప్పుకోవటం అది నీచ సంస్కృతి కాదా? సచివాలయాల దగ్గర నుండి గూగుల్ డేటా సెంటర్ల వరకు క్రెడిట్ చోరీ చేయటం చంద్రబాబు నైజం కాదా? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ పేర్లు మారుస్తూ, జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పెట్టుబడులన్నీ కూడా నేనే తెచ్చాను అని చెప్పుకుంటూ నీచ సంస్కృతికి తెరలేపుతుండటం ఇది మంచిది కాదు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు దాదాపు కూడా పేర్లు మార్చుకుని నావి అని చంద్రబాబు చెప్పుకుంటున్నాడు. చివరికి సచివాలయ వ్యవస్థ పేరు కూడా మార్చి విజన్ యూనిట్లుగా ఆయన పేరు మార్చుకుంటూ ఆయన ముందుకెళ్తున్నాడు అంటే ఇంతకన్నా నీచమైన సంస్కృతి ఇంకోటి ఉండదు అని మనం చెప్పుకోవాలి.